ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నవ్వు. నవ్వు అనే నావెల్ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన స్టోరీ అన్నమాట. ఇది నవ్వు అనే టైటిల్ మనకు వినగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఉన్న రేలంగి మావయ్య క్యారెక్టర్ అన్నమాట. సో ఈ నవ్వు అనే నావెల్లో ముఖ్యంగా 3 పాత్రలు ఉంటాయి. ఒకటి మూర్తి, హీరో అండ్ ఫ్రెండ్. రామ్ అనే అతను హీరో అనమాట. ఈ స్టోరీకి రామ్ అనే పర్సన్ హీరో, అతని ఫ్రెండ్ మూర్తి అండ్ ఇంకొక అమ్మాయి లత. సో ఈ 3 పాత్రలు ఉంటాయి. ఈ కథ అనేది 1960 ఆ కాలంలో జరుగుతున్న ఒక కథ అన్నమాట. ఈ నవ్వు అనే స్టోరీ స్టార్ట్ అవ్వడమే మన రామ్ అనే క్యారెక్టర్. అతని క్యారెక్టరైజేషన్ ఏంటంటే అతనుకు నవ్వుతూ ఉంటాడనమాట. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి చెడు అనేది ఏం లేకుండా అతనికి ఎదురైన ప్రతి సిచ్యువేషన్ని ఒక నవ్వుతో అంటే నవ్వడమే అతని ఒక హ్యాబిట్ అన్నమాట. సో అతను ఎందుకు నవ్వుతున్నాడు అని అంటే మెయిన్ రీజన్ అనేది మనకు స్టోరీలో తిలక్ గారు అసలు చెప్పరు. అతను నవ్వు గల కారణం ఏంటిది అనేది ఈ కథలో కొంచెం సస్పెన్స్ అయిన విషయం అన్నమాట. ఇతని నవ్వుకి ముఖ్యంగా అతని ఫ్రెండ్ మూర్తి అనుకుంటాడు, వీనికి రామ్ గారికి ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఒక పిల్లలు లేరు, పెళ్ళి లేదు, ఒక భార్య లేదు, వైఫ్ లేదు, ఒక మంచి డబ్బులు ఉన్నాయంటే అవి కూడా లేవు. అయినా కూడా వీడెందుకు అంత ఆనందంగా ఉన్నాడు, ఎందుకంత నవ్వుతూ అతని జీవితాన్ని అంత మంచిగా నవ్వుతూ గడపడానికి గల కారణం ఏంటిది అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అదే టైంలో ఒక తిరుమల నుంచి వస్తున్న బస్సు యాక్సిడెంట్ అయిందని తెలుస్తుంది మూర్తికి, అంటే రామ్ ఫ్రెండ్కి అనమాట. మన హీరో పేరు రామ్, అతని ఫ్రెండ్ క్యారెక్టర్ మూర్తి. సో రామ్ వచ్చే బస్సులో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మూర్తికి తెలుస్తుంది. మూర్తి రామ్ అనేటోళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో రామ్కి యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పుడు రామ్ హాస్పిటల్లో ఉంటాడు. ఆ హాస్పిటల్కి మన మూర్తి అతను చూడడానికని వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అందరు బెడ్లు, అంటే హాస్పిటల్లో ఇప్పుడు బస్ అంటే ఒకరికి యాక్సిడెంట్ కాదు కదా, చాలామందికి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన అందరి బెర్త్ల దగ్గర అందరూ ఉంటారు, అంటే వాళ్ళకు సేవ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. బట్ మన హీరో క్యారెక్టర్ రామ్ ఏదైతే ఉందో అతని దగ్గర ఒక్క పర్సన్ కూడా ఉండరు. అప్పుడు అతను స్పృహ కోల్పోయి ఉన్నాడు. రామ్ అనే పర్సన్ స్పృహ కోల్పోయి ఉన్నాడు. అప్పుడు మూర్తి అనుకుంటాడు, నువ్వు ఇంత హ్యాపీ లైఫ్ బతుకుతున్నావు, ఎంత నవ్వుతూ ఉంటావు, నవ్విస్తూ ఉంటావు, అయినా కూడా నీకు ఎవరు లేరు అని చెప్పేసి మూర్తి బాధపడుతూ వచ్చి అతని చైర్ దగ్గర అతని బెర్త్ దగ్గర కూర్చొని అతన్ని మేలుకోవ కోసం చూస్తున్నాడు అనమాట మూర్తి. అప్పుడు మూర్తి ఏమనుకుంటున్నాడు, లేచిన తర్వాత ఏడుస్తాడు, ఎంతో బాధపడతాడు అన్న ఉద్దేశంలో మూర్తి అనుకుంటున్నాడు. బట్ రామ్ కళ్ళు తెరిచేసి ఇంకా బతికే ఉన్నానారా అని చెప్పేసి అంటాడు. ఇది అంటే అతని లైఫ్ని ఎంత లైట్ అంటే ఎంత చాకచక్యంగా ఎదుర్కొంటాడు లైఫ్ని అనేదానికి అదొక చిహ్నం అనమాట. ఇంకా బతికే ఉన్నానారా అని చెప్పేసి మూర్తిని అడిగితే అవును అని చెప్పేసి మూర్తి అప్పుడు ఏం చెప్తాడంటే, అరే రామ్, నువ్వు 100% పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు చూడు, చుట్టుపక్కల చూడు, అందరికీ వాళ్ళ వైఫ్లు వాళ్ళ తోటి వాళ్ళందరూ వచ్చి సాయం చేస్తున్నారు, ఆదుకుంటున్నారు. ఇప్పుడు నీకు ఎవరూ లేరు ఆదుకోవడానికి, నేను కూడా వెళ్ళిపోతే నువ్వేమైపోతావురా అని చెప్పేసి మూర్తి రామ్తో అంటాడు. అప్పుడు రామ్ అంటాడు, లత ఒప్పుకొని ఉంటే బాగుండేది, లత ఒప్పుకోలేదు కదరా, ఇంకా నేను ఎవరిని చేసుకోను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది ఏంటిదంటే లత అనే అమ్మాయి రామ్ ఇద్దరు వాళ్ళు చదువుకున్న టైంలో నుంచే వాళ్ళకు మంచి పరిచయం అనమాట. వాళ్ళిద్దరూ లతని మన హీరో రామ్ అనే అతను ప్రేమిస్తుంటాడు. ఒకరోజు పార్క్లో కూర్చుని పెట్టి
ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. మనం ఇట్లా పెళ్ళి చేసుకుందాం, నీకు ఓకేనా అని చెప్పేసి అడుగుతాడు. రామ్ లతను అడుగుతాడు. లత ఏమంటుంది, నీకు ఆస్తి ఎంత ఉంది అని అంటుంది లత. ఆస్తి అయితే ఏం లేదు అని చెప్పేసి అంటాడు. ఫ్రాంక్గానే చెప్తాడు రామ్ అనేటోడు, చాలా ఫ్రాంక్గానే చెప్తాడు. తర్వాత జాబు ఎంత వస్తుంది శాలరీ అంటే 120 రూపీస్ అంటాడు. అండ్ ఇల్లు ఏమైనా ఉందనంటే ఇల్లు ఏం లేదు, పెంకుటిల్లు ఉంది, అది కూడా మా విలేజ్లో ఉంది అని చెప్పేసి చెప్తాడు, ఫ్రాంక్గా చెప్తాడు. ఆ అమ్మాయి లత కూడా ఫ్రాంక్గా చెప్తుంది. ఏం చెప్తుంది అంటే, నాకున్న అవసరాలు అంటే నేను ఒక్కదాన్నే కూతుర్ని, మా డాడీ ఒక్కడే ఉన్నాడు, మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు వాళ్ళు నాకు మంచి కుటుంబంలోకి ఇద్దామని అనుకుంటున్నారు, అండ్ నా అవసరాలు కూడా నువ్వు తీర్చలేవు అని చెప్పేసి లత అతనికి నో చెప్తుంది అనమాట, పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. సో అదే మాట మూర్తికి చెప్తాడు మన రామ్. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళి కూడా అవుతుంది. పెళ్ళికి కూడా మన రామ్ అతను వెళ్తాడు. ఏమాత్రం బ్రేకప్ అనే ఫీలింగ్ లేకుండా నిజంగా పెళ్ళికి వెళ్తాడు, అటెండ్ అవుతాడు. ఆ అమ్మాయితో కూడా చెప్తాడు, నువ్వు పెళ్ళి చేసుకొని 12 పిల్లగాని కూడా కనాలి, నీ జీవితం మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి చెప్తాడు. అప్పటికి లత షాక్ అయిపోయి ఓకే థ్యాంక్ యూ అని చెప్తుంది. బట్ సంవత్సరం తిరిగే లోపే ఆ అమ్మాయి ఏమంటారు, ఆ అమ్మాయి భర్త చనిపోతాడు. ఆ అమ్మాయి భర్త చనిపోయి ఆమె విధవ అయిపోతుంది. విధవ అయిపోయి వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉంటుంది. అప్పుడు మన మూర్తి ఏమంటాడంటే, మూర్తికి తెలిసిన విషయం ఏంటంటే, మానవుడు లవ్లో ఫెయిల్ అయ్యిండు, చాలా బాధపడుతుంటాడు అని అనుకుంటాడు మూర్తి. కానీ రామ్ ఏమాత్రం అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అతను ఇంకా వేరే వాళ్ళు ఎవరిని చేసుకోనని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అట్లే బ్రహ్మచర్యం అంటే ఎవరిని చేసుకోకుండానే అతని ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఏమంటారు ఒక రూమ్ ఉంటుంది, 1 BHK రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఒక చిన్న కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్లో వండుకొని అతనే తినడం అండ్ అతను జాబ్కి వెళ్ళడం, చుట్టుపక్కల వాళ్ళందరినీ పలకరించడం, రేలంగి మావయ్య లాగానే ఆల్మోస్ట్ ఇక ప్రతిదానికి రేలంగి మావయ్య లాగానే ఉంటుంది క్యారెక్టర్. సో అట్లా ఉన్న అతనికి ఆమె లత విధవ అయిపోయిందని చెప్పేసి అతనికి తెలుస్తుంది. తెలిసినప్పుడు తనని ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడేయాలని చెప్పేసి డైలీ వెళ్ళి మీట్ అవ్వడం, ఆమెకు సర్ది చెప్పడం అలాంటి ఒక ధైర్యాన్ని ఇస్తుంటాడు రామ్. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫాదరు, నువ్వు ఇట్లా వస్తే సమాజం ఏమనుకుంటుంది అది అని చెప్పేసి రావద్దని చెప్తుంది. అప్పుడు రామ్ దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకొని, కరెక్టేనండి మీరు చెప్పేది, నేను వస్తే నిజంగా తోటి వాళ్ళు ఏమో అనుకుంటారు, నేను రేపటి నుంచి రానులేండి అని చెప్పేసి చెప్తాడు. అప్పటికి మనోడు డిశ్చార్జ్ అవుతాడు. రామ్ అనేటోడు డిశ్చార్జ్ అయిపోయి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో జాబ్ అనేది చాలామంది తీసేసి మనోడు ఇంకా ఆల్మోస్ట్ జాబ్ లేదు కాబట్టి బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఎందుకంటే రిచ్ పర్సన్ కాదు కాబట్టి ఏదో ఒక పని చేయాలని చెప్పేసి వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఆ పెంకుటిల్లుని కూడా అమ్మేసి ఒక 3,000 వస్తాయి. ఆ పెంకుటిల్లు అమ్మితే అతనికి 3,000 వస్తాయి. ఆ 3,000 తీసుకొని వచ్చి ఒక టైప్ రికార్డర్ కొంటాడు. అంటే ఇక్కడ టైప్ చేయబడును అని చెప్పేసి అతని రూమ్ కిందనే ఒక చిన్న బ్యానర్ లాంటిది ఒకటి పెట్టేసి టైప్ చేయబడును అని చెప్పేసి ఒక టైపింగ్ పెట్టుకొని ఉంటాడు అన్నట్టు. అప్పటికి మన మూర్తి ఏమనుకుంటాడు, ఈ 3,000 ఇంకెన్ని రోజులు వస్తాయి అంటే 3,000 అంటే అప్పుడు 1960 కాలంలో 3,000 అనేది చాలా పెద్ద విషయం అన్నట్టు, చాలా పెద్ద విషయం 3,000 అనేటిది. సో ఆ 3,000 ఎన్ని రోజులు వస్తాయి అని చెప్పేసి మూర్తి భయపడుతున్నా కూడా రామ్ అనేటోడు చాలా అంటే అతనికి ఉన్న పరిధిలో, అతనికి ఉన్న అమౌంట్లో అతను ఏం చేయగలడు అనేదాన్ని అతను చేస్తూ ఉండే క్యారెక్టర్ అనమాట. సో అదే టైంలో లత వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. లత వాళ్ళ ఫాదర్ చనిపోయి తను ఒక్కతే ఉంటుంది ఇంట్లో. అదే టైంలో రామ్కి ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తే మూర్తి చూసుకోలేకపోతాడు అతన్ని, ఎందుకంటే ఇతనికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మూర్తి అనేటోడు కూడా రిచ్ పర్సన్ కాదు, ఎందుకంటే అతను కూడా చూసుకోలేని పొజిషన్లోనే ఉన్నాడు. అప్పుడు రామ్ హాస్పిటల్లో ఉంటే ఈ మూర్తి లత దగ్గరికి వెళ్ళిపోయి, అతనికి ఎంతో హెల్ప్ చేసిండు కదా, అతను నిన్నే పెళ్ళి చేసుకుందామని చెప్పి
చేసుకోకుండా ఉండిపోయిండు, అట్లే ఇంకా లైఫ్లో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిండు. ఇప్పుడు అతను ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం నువ్వు చూసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే సొసైటీ ఏమనుకుంటుందని చెప్పేసి ఉండడం కన్నా ఇట్లా నువ్వు అతనికి హెల్ప్ చేయడం కూడా మంచిదే కదా అని చెప్పేసి అంటే లత కూడా వచ్చేసి అతన్ని లత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతనికి సేవలు చేస్తుంది. సేవలు చేసేసి అతన్ని మంచిగా చేస్తుంది. అంటే ఇక హెల్త్ కరెక్ట్ అయిపోయిన తర్వాత అతను అంటాడు, సరే నేను వెళ్తాను, నా టైప్ రికార్డరు నేను పని చేసుకొని బతకాలి కదా అని అంటాడు. అంటే ఆ అమ్మాయికి ఇన్ని రోజుల నుంచి చూస్తుంది కదా, అంటే ఏమాత్రం మిస్యూజ్ చేయకుండా అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఉన్నాడని చెప్పేసి ఏమాత్రం అడ్వాంటేజ్ తీసుకోకుండా, ఒక మిస్యూజ్ చేయకుండా అలాంటి వ్యక్తిని నేను వదులుకున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి ఏమంటుంది, నేను కూడా వస్తాను నీతో అని అంటుంది. అతను షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయినా కూడా ఆ అమ్మాయి అంటుంది, మన ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి అన్నప్పుడు మన రామ్ అనేటోడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు కలిసి నిరాడంబరంగా ఇద్దరు కలిసి చిన్న లెవెల్లో పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారనమాట. ఇది మెయిన్గా నవ్వు అనేది దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన ఒక స్టోరీ అనమాట. ఈ స్టోరీలో క్యారెక్టర్ నేమ్స్ అవి నేను చేంజ్ చేసినాను. ఎందుకు చేంజ్ చేసినానంటే అది నాకు కరెక్ట్గా నేమ్స్ అవి ఎందుకు అంత ప్రాక్టికల్గా అంత మంచిగా అనిపించలేవు, అందుకని నేను చేంజ్ చేసినాను. ఈ కథలో మెయిన్గా నాకు నచ్చిన మెయిన్ బ్యూటిఫుల్ పాయింట్స్ ఏంటంటే ప్రతిదీ నవ్వుతో ఎదుర్కోవడం. నవ్వుతో అంటే ఈ అని నవ్వడం కాదు, ఒక స్మైల్. అంటే మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఒక ఏడుపు ముఖం పెట్టేస్తాం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏడుపు ముఖం పెట్టేస్తాం. అలాంటి ఏడుపు ముఖం పెట్టకుండా, అంటే యూజువల్గా మనం ఎట్లయితే డైలీ లైఫ్లో మనం పెట్టే ఎక్స్ప్రెషన్ ఉంటుందో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఆ సవాల్ని ఎదుర్కోవాలి అండ్ పాజిటివ్గా ఎదుర్కోవాలని చెప్పే స్టోరీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ కథ ఎండింగ్లో వాళ్ళ ఫస్ట్ నైట్లో కూర్చున్నప్పుడు ఆమె అడుగుతుంది, రామ్ని లత అడుగుతుంది, ఎందుకు నువ్వు ప్రతిసారి కూడా ఒక నవ్వుతో నీ చిరునవ్వు గల కారణం ఏంటిదని చెప్పేసి అడిగితే అతను చెప్తాడు, నేను మా డాడీ మా అమ్మ చెల్లెలు తిరుపతికి వెళ్తున్నాం, ఎందుకంటే నాకు అప్పటికి హెల్త్ బాగాలేదు, సన్నగా ఉన్నాను, నా హెల్త్ బాగాలేదు, తిరుపతికి వెళ్తే మంచిగా అవుతుందని చెప్పేసి తిరుపతికి వెళ్తే అక్కడ మాకు బస్సు యాక్సిడెంట్ అయింది, మా వాళ్ళందరూ చనిపోయారు, నేను ఒక్కరినే చనిపోలేదు, అప్పుడు నేను అనాథగా ఉండిపోయినా, అప్పుడు నాకు అనిపించింది నేను కూడా చచ్చిపోదామని అనుకున్నా. బట్ దాని తర్వాత నాకు అర్థమైంది, చచ్చిపోకముందుకు నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా జగన్ నాటకం. అంటే ఒక వరల్డ్ అనేది ఇప్పుడు బిల్డ్ చేసినంత ఇది ఒక నాటకం. దీంట్లో మనం ఏదైనా సరే ఏది ఫిక్స్డ్ కాదు, అన్నీ వస్తాయి పోతాయి అని చెప్పేసి చెప్తాడనమాట వాళ్ళ వైఫ్కి. సో దీంట్లో మెయిన్గా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే నాకు అనిపించింది అయితే రెండు విషయాలు. ఒకటి, మనం ఏ థింగ్ అయినా పాజిటివ్గా తీసుకోవాలి. అది ఎంత బ్యాడ్ అయినా సరే దాని నుంచి మనం ఎంతవరకు పాజిటివ్ని చూడగలుగుతున్నాం అనేది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇమ్మీడియట్గా ఒక ప్రాబ్లం రాగానే దాని నుంచి డైరెక్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా దాన్ని ఆలోచించి, అండ్ ఇది లైఫ్ అనేది ప్రాక్టికల్గా చూస్తే డ్రామానే, 100% డ్రామానే. ఎందుకంటే ఒకసారి మంచి జరుగుతుంది, ఒకసారి చెడు జరుగుతుంది, ఒకసారి మిరాకిల్స్ జరుగుతాయి, ఒకసారి జరగవు. మనం అనుకుంది జరగకపోవడమే లైఫ్ అంటే అనేది అర్థం చేసుకోగలిగితే సూపర్ ఉంటుంది అని చెప్పే ఒక నావెల్ అనమాట. ఈ నావెల్ చాలా చిన్నగానే ఉంటుంది, అంత పెద్ద స్టోరీ ఏం కాదు, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నావెల్. అండ్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా ఏం అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మీకు కూడా ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ బుక్ గురించి తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్ కూడా నాకు చెప్పవచ్చు, నేను తీసుకోవడానికి రెడీగానే ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.